సో, దాని తర్వాత ఉమామాధవరెడ్డి గారి దగ్గర అంటే మాధవరెడ్డి గారి భార్య అయినటువంటి ఉమామాధవరెడ్డి గారి కంటిన్యూ అయ్యారు. వారికి మంత్రి పదవి ఇచ్చారు. 3.5 ఇయర్స్ ఉన్నారు నా దగ్గర. ఉమామాధవరెడ్డి గారు తర్వాత కేసీఆర్ గారి దగ్గరికి ఎట్లా వచ్చారు? అది కూడా అనుకోకుండానే యాక్చువల్లీ నేను హరీష్ రావు ఒకసారి ఎందుకో ఇప్పుడు పేపర్లో వచ్చింది. నేను చెప్పిన మన ఆ పేరు అండర్ కన్సిడరేషన్ అని మాధవరెడ్డి గారు అడిగిన విషయం అనేది ఎట్లా పేపర్కి లీక్ అయింది. అది హిందూలో వేరే 2 పేపర్లో ఏమొచ్చిందంటే మాధవరెడ్డి గారి ప్రైవేట్ సెక్రటరీ పేరు కూడా చంద్రబాబు గారు పరిశీలిస్తున్నారని వచ్చింది. అప్పుడు ఇది వరంగల్ సీటుకి, ప్రణయ్ భాస్కర్ సీటుకి బై ఎలక్షన్. తర్వాత రాలేదు వేరే విషయం, కానీ అది ఏదో రకంగా పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉందనేది పబ్లిసిటీ వచ్చినప్పుడు దాంతో అది హరీష్ అబ్జర్వ్ చేశాడు. ఒక ఫ్రెండ్ ద్వారా కబురు పెట్టాడు. ఇద్దరం కలిసి ఒక హోటల్లో కలుసుకున్నాం. మీకు పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది కదన్నా, మీరు రావచ్చు కదా, రిజైన్ చేసి రావచ్చు కదా అంటే నేను అప్పుడు వాళ్ళు లోకల్ బాడీలో కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ సీట్స్ గెలిచారు. అప్పుడు ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇంకోటి 69 యాజిటేషన్లో నేను పార్టిసిపేట్ అయ్యాను. 10th క్లాస్లో ఉంటుంది. రోజు స్కూళ్ళు కాలేజీలు బాయ్కాట్, మాకు 1 year లాస్ అయ్యేది ఎడ్యుకేషన్. సో మాకు ఆ స్పిరిట్ ఉండే, ఇది తెలంగాణ కావాలి మనం అందులో అంటే ఒక ఆవేశం, ఒక కోరిక తెలంగాణ రావాలనేటువంటి మనకు ఉండేది. 69 యాజిటేషన్లో అరెస్ట్ కావడం వల్ల అది బాగా ఉండేది. అండ్ పృథ్వీ అని ఇప్పుడు ఒక జర్నలిస్ట్ ఉంటారు కదా, పృథ్వీ వాళ్ళ ఫాదర్ సంగమరెడ్డి సత్యనారాయణ గారు. నేను అప్పుడు స్టూడెంట్ యూనియన్లో ఇంటర్మీడియట్కి వచ్చేవరకల్లా తెలంగాణ ప్రజాసమితి ఎన్నికలు వచ్చాయి. 69లో ఉద్యమం ఫాలోడ్ బై టీపీఎస్ ఎలక్షన్స్. అందులో 10 మంది ఎంపీలు గెలిచారు. అందులో ఒకడు మా దగ్గర ఎస్బి గిరి అని ఆయన కాంటాక్ట్ చేశాడు. ఆ ప్రచారానికి మన సత్యనారాయణ గారు నన్ను తీసుకెళ్ళేవాడు. మా ఫాదర్ని అడిగి, అప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉన్నాను. డైలీ మేము నాతో మాట్లాడించిన తర్వాత తను మాట్లాడేవాడు. అట్లా 100 మీటింగ్లో నేను తెలంగాణ స్పీచ్లు ఇచ్చాను. అదొక ఇన్స్పిరేషన్. బ్రెడ్లో ఇంబైబ్ అయిపోయింది అనుకోవాలి. ఇవన్నిటి కారణాల వల్ల ఈ తెలంగాణ మూమెంట్ మళ్ళీ లేవటాన్ని నేను అబ్జర్వ్ చేశాను. లోకల్ వాడేలో కన్స్యూమర్ నెంబర్ ఆఫ్ సీట్స్ రావడం తెలిసింది. అరే ఇది మళ్ళీ పుంజుకుంటుందని మనమంతు కూడా ఏమైనా చేయాలనేటువంటిది అప్పుడే స్టార్ట్ అయింది. అనుకోకుండా హరీష్ పిలిచాడు. సరే మీరు ఎక్కడ అనుకుంటున్నారంటే హనుమకొండ నుంచి కాంటాక్ట్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్తే, సరే మీకు తీసుకుపోతే తప్పడానికి కేసీఆర్ తీసుకెళ్ళాడు. కేసీఆర్ నీకు హనుమకొండ అడుగుతున్నాడు అంటే ముందే హరీష్ చెప్పుకుంటాడు కదా, 100% నీకు సీట్ ఇస్తాను, రిజైన్ చేసి రాపోన్నాడు. అంటే నేను విదిన్ 15 days రిజిగ్నేషన్ చేసి పడేసి ఆర్డర్ తీసుకొని పోయి ఇచ్చాను. ఇచ్చేస్తే నువ్వు పోయి వర్క్ చేసుకోపో అని చెప్పేశాడు. అప్పుడు ఎవరిని పట్టించుకోకుండా నేను అధ్యక్షుడు, నాకు అప్పుడు నిజంగా ప్రోటోకాల్ తెలియదు. ఇంత పాలిటిక్స్లో మాధవరెడ్డి గారితో అనుభవం ఉన్న ప్రోటోకాల్ ప్రకారం మీరు జిల్లా నాయకులతో పోవాలా, కలవాలా, వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలా, అప్పుడు ఎంటర్ కావాలి. వాళ్ళు పట్టించుకోకుండా నా పని నేను చేసుకుని పోయారు. 2 నెలలు వెరీ పాపులర్ అయిపోయాయి. అప్పటికే 2 months చాలా వెరీ కనెక్షన్స్ అక్కడే పుట్టాం. అక్కడే నేను చదువుకునేటప్పుడు పీడిఎస్యూ ప్రెసిడెంట్. దిలీప్ కాంటాక్ట్ చేస్తున్నాడంటే ఒక వాతావరణం ఏర్పడేది. అరే దిలీప్ వస్తున్నాడు. దాన్ని చాలామంది స్థానిక నాయకులు తట్టుకోలేక వాళ్ళు అందరూ కలిసి 25 మంది అప్లికేషన్ పెట్టారు. 24 మంది సంతకం పెట్టారు ఒకటే కాగితం మీద. ఈయనకు తప్ప ఎవరికి ఇచ్చినా కానీ పర్లేదని. అంత కంపల్సరీ నేను గెలుస్తానటువంటిది టాక్ వచ్చింది. నేను కలవట్లేదు కాబట్టి నాకు కోపం కూడా వచ్చింది. సరే అది తర్వాత తెలిసింది నాకు. వీళ్ళంతా ప్రతి ఒక్కడికి చెప్పాడు నీకే సీట్ అని. సంతకం పెట్టిన ప్రతి ఒక్కడికి నీకే పోవాలనుకున్న సీట్ నువ్వు వర్క్ చేసుకోపో అన్నాడు. అట్లా అది నేచర్, అది కేసీఆర్ అందరినీ చీట్ చేస్తారు. మీరు రిజైన్ చేసి వచ్చారు. వచ్చిన తర్వాత సరే టీఆర్ఎస్ పెట్టినాక కూడా రిజైన్ చేసి టీఆర్ఎస్లో చేరారు. కానీ మళ్ళీ కేసీఆర్ గారి దగ్గర పిఎస్కి ఎట్లా అంటే 2004 ఎన్నికల్లో కాంగ్రెస్తో అలయన్స్లో గెలిచినప్పుడు వారు కేంద్ర మంత్రి అయ్యారు. అప్పుడు ఏమైందంటే నాకు ఇక రాలేదు సీటు, ఇవ్వలేదు అనుకున్న పద్ధతిలో ఆయన ఇవ్వలేదు. నేను పోయి కొట్లాడిన ఆయనతో. ఇంటి దగ్గర 2-3 సార్లు ఆర్గ్యుమెంట్ అయింది. ఎందుకు ఇవ్వలేదంటే ఆయన దొరికేవాడు కాదు అసలు. మనకు బీఫార్లు ఇచ్చినప్పుడు దొరకలేదు. అడుగుదామంటే హరీష్ కూడా స్విచ్ ఆఫ్ పెట్టేవాడు. స్విచ్ ఆఫ్ బీఫార్లు ఇచ్చే టైంలో హరీష్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్. ఇక ఆ తర్వాత ఎక్కడో ఇంట్లో పట్టుకుంటే అడిగితే లేదు మాది పొరపాటు అయింది, నువ్వు ఒకసారి ఢిల్లీకి రా అని అడగదు. ఆయనతో పాటు నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు అప్పుడు ఆయన క్యాబినెట్లో అప్పుడు అదంతా నాకు నేను ప్రత్యక్ష సాక్షి. ఆ టైంలో 2 మంత్రులు మన నరేంద్ర గారు, కేసీఆర్ గారు, ఆ 2 మంత్రుల సందర్భంలో ఒక రెజల్యూషన్ తెలంగాణ విల్ బి కన్సిడర్డ్ డ్యూ కోర్స్లో మన దగ్గర ఉన్నటువంటి ఉన్న పార్టీలు ఉంటాయి కదా, UPI 1లో ఉన్నటువంటి అందరితో సంప్రదించిన తర్వాత తెలంగాణ ఫామ్ చేస్తామనేటువంటి సెంటెన్స్ ఆ అజెండాలో యాడ్ చేశారు. UPI అజెండాలో అది యాడ్ చేసిన తర్వాత ఈయన మంత్రివర్గంలో చేరిన సందర్భంలో ఇవాళ ఆయన పోయి ప్రమాణ స్వీకారం చేశాడు. సాయంత్రం అందరం కూర్చున్నప్పుడు ఇట్లే అందరితో కూర్చున్నాం. అప్పుడు ఆయన
భాగ్యారెడ్డి, డాక్టర్ భాగ్యారెడ్డి అని ఉంటాడు. ఆయన అన్నాడు, వేరే పిఎస్ ఎందుకు మీకు, దిలీప్ కుమారే ఉండగా ఆయనే పెట్టుకోకపోయినావా అన్నాడు. అని అది కరెక్ట్, దిలీప్ చాలా అనుభవం ఉంది అని, దిలీప్ నువ్వు ఆర్డర్ తెచ్చుకోపో, సంతకం పెడతా, నువ్వే పిఎస్ ఉన్నాడు. అప్పుడు నేను మళ్ళీ పోయి నాది ఆర్డర్ తయారు చేసుకుని సంతకం పెట్టేశాడు. ఐ కెన్ రీజాయిన్, యాక్చువల్లీ సర్వీస్లో ఆ ప్రొవిజన్ ఉంది. ఆ ప్రొవిజన్ వాడుకొని నేను రీజాయిన్ అయిపోయా సెంట్రల్ సర్వీస్లో. అక్కడ సెంట్రల్ సర్వీస్ స్టార్ట్ అయింది. దాదాపు ఎంతకాలం కేసీఆర్ గారు ఆయన దగ్గర కూడా 3.5 4 years ఉన్నారు. 4 years అట్లా పిఎస్. మళ్ళీ ఇక్కడి నుంచి బ్యాక్ పాలిటిక్స్లో ఒక 6 నెలలు తిరిగిన తర్వాత మళ్ళీ అధికారిగా 4 years పనిచేసే ఛాన్స్ కేసీఆర్ దగ్గర వచ్చింది. అది కూడా ఇదేమో స్టేట్ గవర్నమెంట్, అది సెంట్రల్ గవర్నమెంట్, అది కొత్త ఎక్స్పోజర్. అది కూడా మంచి. అంటే కేసీఆర్ గారి స్టైల్ ఆఫ్ వర్క్ ఎట్లా ఉండదు మంత్రిగా, ఒక పొలిటీషియన్ కావచ్చు, ఒక మంత్రి కావచ్చు, అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న టైంలో అంటే వారి టార్గెట్ అంతా, అంటే వారి ఆలోచన కానీ లక్ష్యం కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలనేది ఉండేదా, లేదా పరిపాలన మీద మంత్రిగా దాని మీద ఏమైనా కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు? మంత్రిగా ఆయన పట్టించుకున్నాడు కదా శాఖని. ఆయన మెయిన్ ఆబ్జెక్టివ్ తెలంగాణ కిందనే ఉండేది. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళతో రోజు తెలంగాణ చర్చలు, వస్తే ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏం పెట్టాలా, లేకపోతే ఇంకేం పెట్టుకోవాలా, ఆ ఇరిగేషన్లో ఏ ప్రాజెక్టులు కట్టాలా, ఇట్లాంటివే తప్ప ఆయన ఎప్పుడు కూడా వేరే శాఖ పరంగా మహా అయితే ఒకసారి 2 సార్లు వచ్చేవాడు ఆఫీస్కి. అంతా నా మీద వదిలేశాడు ఆయన. దానికి వర్చువల్లీ ఒక 3.5 years నేనే కేంద్రంలో లేబర్ మినిస్టర్. అట్లా ఉండే. అంటే అన్నీ పవర్ ఆఫ్ అటార్నీ లాగా ఎవరు అడిగినా, ఎంత పెద్దోడు అడిగినా ఆఫీస్లో దిలీప్ ఉంటాడు మాట్లాడండి అని అందరిని నా దగ్గరికి పంపేవాడు. అప్పుడు మాధురెడ్డి గారు రాసేవాడు, ప్రతి పేపర్ మీరు ఇచ్చిన దిలీప్ అంటే అందరు నా దగ్గరికి వచ్చేవాడు. ఈయనంతే, దిలీప్ అని రాసేవాడు, ఈయన పంపేవాడు. ఎవరైనా కలిస్తే, కలవడమే కష్టం కేసీఆర్, ఆయన అందరినీ కలిసేవాడు, ఈయన అందరినీ కలవాడు. రేరు కలిస్తే దిలీప్ అని రాసి పంపేవాడు, ఈయన కూడా అదే పద్ధతి. సో అట్లా ఆఫీస్ అంతా నేనే చూసుకునేవాడిని వర్చువల్లీ. అదొక అనుభవం అది, ఎందుకంటే ఎంత పెద్ద శాఖ అది, కార్మిక శాఖ. ఆ రోజుల్లో స్కిల్ అందులోనే ఉంది, ట్రైనింగ్ అందులోనే ఉంది, ఇంకోటి ఓవర్సీస్ అఫైర్స్ అని ఇమిగ్రేషన్ అందులో ఉంది. ఇవన్నీ కూడా నేను మొత్తం చూడాల్సి వచ్చేది. ఆయన ఫుల్ పవర్ ఇచ్చాడు నాకు పాపం. ఈ మాట కామాట కానీ ఆయన అన్నట్టు కూడా ట్రస్ట్ చేశాడు. ఎట్లయితే మాధురెడ్డి గారు ఉమారెడ్డి నమ్మారో కేసీఆర్ కూడా అంతే. ఆ శాఖాపరమైనటువంటి ఏ విధమైన ఫైల్ వచ్చినా టోటల్ ట్రస్ట్. ఏది చెప్పినా కరెక్ట్ చెప్తాడని కూడా దన్న సంతకాలు పెట్టాడు. అసలు వినేవాడు కూడా కాదు. సరే ఒక నిమిషం విని పెట్టండి సార్ అంటే కూడా, నువ్వు చదివావు కదా, చదివాడు సంతకం కూడా వచ్చేవాడు. ఇసేయటం పైసలు అరగంటలో 100 ఫైల్స్ సంతకం పెట్టి వెళ్ళిపోయాడు అంతే. చూసేవాడు కూడా కాదు. నేను చెప్పిందే ఆయనకు వేదం అన్నట్టుండేది పాపం. ఆ మాట అయితే ఒప్పుకోవాలి. 100% అది ఆ విధంగా ట్రస్ట్ ఉండింది. అది ఆ ట్రస్ట్ అనేది ముగ్గురు, మాధవరెడ్డి, ఉమామాధవరెడ్డి, కేసీఆర్ కూడా. ఆ ట్రస్ట్కు భిన్నంగా మేము ఏం చేయలేదు. అది మేము ఎప్పుడూ నిలబెట్టుకున్నాం అనుకోండి. నేను అంటే కేసీఆర్ గారితో మీకు ఒక అధికారిక సంబంధం ఉంది, ఆ తర్వాత రాజకీయ నాయకులుగా కూడా వారితో మీకు అనుబంధం ఉంది. అంటే మీరు పిఎస్ అయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీగా కాంటెస్ట్ చేసే సందర్భం ఎప్పుడు వచ్చింది? అప్పుడే కన్స్టిట్యూట్ అయింది. ఎప్పుడైతే రాజీనామా చేద్దామని అనుకుంటున్నాడు ఆ టైంలో ఇక రేపు 3.5 years తర్వాత యూపీఏలో సరైనటువంటి పద్ధతిలో తెలంగాణ ముందు పడట్లేదు, వీళ్ళు మోసం చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు, ఇవ్వట్లేదు తెలంగాణ అని ఒకటి. తర్వాత ఈయన అసలు ఆఫీస్కి రావట్లేదు అనేది అలిగేషన్. పార్లమెంట్లో దాస్ గుప్తా అని ఒక ఎంపీ ఓపెన్గా అన్నాడు, అసలు ఈ లేబర్ మంత్రి తెలంగాణ తప్ప ఇంకో ధ్యాస లేదానికి, మాకు అందుబాటులో ఉన్నాడు, మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడానికి ప్రైమ్ మినిస్టర్ కంప్లైంట్ చేశాడు హౌస్లో. ప్రైమ్ మినిస్టర్ హౌస్లోనే సారీ చెప్పాడు. అప్పుడు ఒక టాక్ ఏమొచ్చిందంటే ఈయన డ్రాప్ చేస్తున్నారు క్యాబినెట్ నుంచి. అప్పుడు ఈ మాట నేను కూడా చెప్పాను, సరే మిమ్మల్ని క్యాబినెట్ నుంచి డ్రాప్ చేసే పరిస్థితి ఉంది, మనం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది, మీరు ఒకసారి మాట్లాడండి అంటే ఆయన 2-3 సోర్సెస్ ద్వారా క్రాస్ చెక్ చేసుకున్నాడు. పార్లమెంట్ సెషన్ నడుస్తుంది. సెషన్ అయిన తర్వాత మార్పు తప్పదంటే అయితే శాఖ మార్పు లేదా డ్రాప్ చేయడం. ఇది ఆయన కొంచెం అంటే అప్పటికి ఇంకా తెలంగాణ ముందు పడలే, నడుస్తూనే ఉంది డిస్కషన్స్ అని ఇదని అదని. సో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఇక దీన్ని తప్పించుకోవాలంటే రాజీనామా ఒక మార్గం అని. అప్పుడు ఒప్పియాల్సి వచ్చింది. నరేంద్ర ఒప్పుకోలే. నరేంద్ర మీద లేదు అది, నరేంద్ర రెగ్యులర్గా ఆఫీస్ పోయేవాడు, ఆయన లేదు, నేను ఎందుకు రాజీనామా చేయాలన్నాడు ఆయన. సో దాంతో జయశంకర్ లాంటి వాళ్ళు ఆయన కూడా కన్విన్స్ చేసి ఇద్దరు చేస్తే బాగుంటుంది తప్ప ఒకళ్ళు చేస్తే బాగుంటుంది అనడం వల్ల నరేంద్రని ఒప్పించిన తర్వాత ఇద్దరు కలిసి రాజీనామా చేశారు. తెలంగాణ ఇవ్వనందుకు ఆలస్యం అవుతున్నందుకు అని అన్నారు. యాక్చువల్లీ దానికి హిస్టరీ వేరే ఉంది వెనక, బట్ అదొక కారణం, తెలంగాణ ఇవ్వకపోవడం అనేది ఒక కారణం. ఆ రాజీనామా ఒక్కసారి తెలంగాణ రాజకీయాలను అంటించింది. అప్పుడు స్తబ్దత ఉండే.
ఆయన రాజీనామా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎంపీగా అంటే కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయడం, కాంగ్రెస్ తో పాటు కలిసి అక్కడ కేంద్రంలో కావచ్చు, ఇక్కడ రాష్ట్రంలో కూడా మంత్రి పదవులు షేర్ చేసుకోవడం వల్ల కొంత స్తబ్దత వచ్చినప్పుడు డెఫినెట్లీ అక్కడ అధికారంలో ఉన్నాం, ఇక్కడ అధికారంలో ఉన్నాం, వీళ్ళు అది ఎంజాయ్ చేస్తున్నారు, తెలంగాణ మర్చిపోయారటువంటి ఒక టాక్ కూడా ఉండే ఇక్కడ కూడా 1 year తర్వాత వాళ్ళు రాజీనామా చేశారు. ఇక్కడ ముందు చేయించాడు వాళ్ళతో, తర్వాత తను చేశాడు, ఫస్ట్ వీళ్ళతో చేయించాడు. అది ఒక దాంతో ఏమైందంటే అంటుకున్నాయి రాజకీయాలని. మళ్ళీ వాతావరణం వేడెక్కి ఆయన కరీంనగర్ బై ఎలక్షన్స్లో అద్భుతమైన మేడతో గెలిచాడు. సో ఇది హిస్టరీ. ఇందులో 2 లక్షల పైచిలకు దాదాపు 2 lakhs పైన ఆయన ఓడిద్దామని చాలా ప్రయత్నాలు జరిగినాయి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు విశ్వ ప్రయత్నం చేసి డబ్బులు కూడా బాగా ఖర్చు పెట్టాడు. ఆయన కూడా జీవన్ రెడ్డి గారు తెలంగాణ సెంటిమెంట్ అనేది ఆపలేకపోయింది ఆయన విక్టరీ. జగిత్యాల జీవన్ రెడ్డి గారే పోటీ చేశారు. అప్పుడు మంత్రిగా ఉండి మంత్రి పదవి రాజీనామా చేసి అగ్రెస్ట్ గా పోటీ చేశారు కేసీఆర్ గారు. అంటే మీరు ఎమ్మెల్సీగా పోటీ చేయాలి. దానికి ఏంటంటే ఆ టైంలో ఆయన రిసిగ్నేషన్ ఇచ్చే టైంలో, రిసిగ్నేషన్ ఇవ్వడానికి 15 రోజుల ముందు, నెల ముందు ఇక్కడ కౌన్సిల్ రీకన్స్టిట్యూట్ అయింది. అదే ఆ కాంటెస్ట్లో మాడుతున్నాం కదా, అక్కడ రీకన్స్టిట్యూట్ అయినప్పుడు ఈయన హైదరాబాద్ వెళ్ళిపోయాడు రిజైన్ చేసినాక. ఏం చేశాడంటే నాకు కాల్ చేశాడు అక్కడి నుంచి. చేసి దిలీప్ను, నేనేమో ఇక ఫైల్స్ హ్యాండ్ ఓవర్ చేయడానికి 1 నెల ఎక్కువ ఉన్నా, నాకు టైం ఉంటుండే, అంటే 1 month నాకు ఎక్స్ట్రా ఇస్తారు, ఆఫీస్ అంతా సర్ది అప్పచెప్పాలి. ఈయన వెళ్ళిపోయినా కూడా నాకు ఇంకో 1 month ఆన్ డ్యూటీ టైం ఇచ్చి దాంట్లో ఉన్నాను. నాకు ఫోన్ చేసి దిలీప్ ఇట్లా కౌన్సిల్ రీకన్స్టిట్యూట్ అయింది, అందరూ అంటున్నారు నువ్వైతేనే గెలుస్తావని, నువ్వు వై డోంట్ టు కమ్ అండ్ కాంటెస్ట్ అన్నాడు ఆయన ఫోన్ చేసి డైరెక్ట్. అంతమంది అడుగుతూనేమో మనకు సీట్ లేదు, ఇప్పుడు ఆయనే ఫోన్ చేశాడు. నేను ఆశ్చర్యపోయాను, ఇదేంటి అడిగినప్పుడు లేదు, ఇప్పుడు ఆయన ఇస్తున్నాడు. సరే సార్ నేను వస్తున్నాను, నేను ఫోన్ కింద పెట్టినాక నాకు జయశంకర్ సార్ ఫోన్ చేసి నేనున్నా అక్కడ, నేనే చెప్పాను అంతకుముందు మీరు అనుకోండి ఇస్తానని, ఆయనకు అన్యాయం చేశారు, ఈసారి ఈ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ అయితే దిలీప్ కరెక్ట్ సూట్ అవుతాడు నేను చెప్తే అప్పుడు నీకు ఫోన్ చేశాడు అంటే థ్యాంక్స్ సార్ అని చెప్పి. జయశంకర్ గారు ఆఫ్ ఆర్ క్లాస్మేట్స్, మొదటి నుంచి కూడా వారితో పరిచయం ఉంది. చేరే ముందు కూడా ఆయన సంప్రదించిన ఆయన చేరాడు. ఆయన కూడా అనుకుంటే సీట్ కోసం నాకు రికమెండ్ చేశాడు అప్పట్లో. ఆయన చెప్పాడు కూడా, నేను చెప్తే వినాలని కూడా లేదు, వస్తుందో లేదో నాకు కూడా తెలియదు, బట్ నువ్వు అడుగుతున్నా కాబట్టి చెప్తున్నాను మనకు కొన్ని ఇంటిమేసీ. సో ఆయన అప్పుడు చెప్తే అది అట్లా నాకు ఫస్ట్ టైం అవకాశం వచ్చింది 2007లో. ఆ తర్వాత మీకు తెలుసు ఇక ప్రస్థానం ఇంకోవైపు రాజకీయంగా మొదలైంది. 1 yearలో అందరూ రాజీనామా చేశారు. మళ్ళీ కేసీఆర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ మొత్తం నిర్ణయం తీసుకున్నారు. నేను అన్నా కూడా ఎందుకు సార్ ఎమ్మెల్సీలు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు, పీపుల్స్ ఎలక్టెడ్ అయినోడు కాదు కదా, ఇండైరెక్ట్ ఎలక్షన్ ఏదో మాది అంటే లేదు రాంగ్ మెసేజ్ పోతుంది, మీరు కూడా చేయాల్సిందే అన్నాడు. అట్లా రెహమాను అప్పుడు ఆ రోజుల్లో సత్యనారాయణ గారు ఉండే, చనిపోయాడు ఈ మధ్య, అదే సంగారెడ్డి సత్యనారాయణ, ఆయన జర్నలిస్ట్ ముగ్గురం రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళకి వాళ్ళ అవకాశం వస్తే సత్యనారాయణ నేను కాంటెస్ట్ చేయను అన్నాడు. ఆయనకి ఎమ్మెల్యే సీట్ అవసరం ఉంటే అప్పుడు చేస్తే ఇప్పుడు వద్దన్నాడు. అది నారదాస్కి ఇచ్చారు. రెహమాన్కి అయితే ఛాన్సే లేకపోయింది, ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే కోటా నుంచి వచ్చాడు. అప్పుడు హౌస్ మొత్తం ఓటు చేసి ఎన్నుకోవాలి, మెజారిటీ కాంగ్రెస్ ఉండే. సో కాంగ్రెస్ వాళ్ళు వచ్చే పరిస్థితి కానీ టీఆర్ఎస్ వచ్చే పరిస్థితి లేదు. దాంతో ఆయనకు పోయింది, ఆ సభ్యత్వం మొత్తానికే పోయింది. నాకేమో 1 year గ్యాప్ వచ్చింది నా గ్రాడ్యుయేట్స్ది. విదిన్ 2 yearsలో ఇంకా 1 year ఉంది కాబట్టి వాళ్ళు పెట్టలేదు, ఎందుకంటే అది పెద్ద ప్రాసెస్. ముందు నోటిఫికేషన్ ఇచ్చి ఎన్రోల్మెంట్ అని 6 నెలల తర్వాత మళ్ళీ ఫ్రెష్ లిస్టులు ఇచ్చి ఓటర్ లిస్ట్ ఇచ్చి అప్పుడు చేయమని దానికి పెద్ద 1 year ప్రాసెసే ఉంటుంది. సో అది టైం సరిపోదు వీళ్ళ, కానీ ఆయన 1 year ఎలక్షన్ పెట్టద్దని కమిషన్ నిర్ణయించడం వల్ల వేకెంట్ ఉంది ఆ సీట్. సో 1 year నేను తర్వాత వేకెంట్, ఆ 1 year తర్వాత రెగ్యులర్ ఎలక్షన్ వచ్చింది. అప్పుడు మళ్ళీ నన్నే పిలిచి, అప్పటికి నేను కేసీఆర్కు చాలా క్లోజ్ అయిపోయినా, పిఎస్గా నేనే ఇంతకుముందు అనుకున్నట్టు మొత్తం ఆఫీసే నాకు అప్పచెప్పాడు, A to Z పనులను నేనే చేసేవాడిని. సో ఆ సాన్నిధ్యంతో ఇక సెకండ్ టైం కూడా ఆయనే పిలిచి వాళ్ళు అనౌన్స్ చేస్తున్నాడు ఈ క్యాండిడేట్స్ అన్నాడు. కొంత కేటీఆర్ దాన్ని అపోజ్ చేసినట్టున్నాడు, దానికి వేరే ఆలోచనలే ఉండే. ఆ కారణం చేత ఏమనుకున్నాడో మరి కేటీఆర్ అప్పుడే వచ్చాడు పాలిటిక్స్లో. ఇక్కడ 2009లో ఎలక్షన్ ఇది. 7 వచ్చి ఆ 2 years యాక్టివ్గా తను ఇన్వాల్వ్ కావడం, అండ్ దాని బదులు ఇంకేమైనా పెడదామని ఆలోచన ఉండే అప్పటికి. ఎందుకుందో మనకు తెలియదు, బట్ సమ్ ఈ డింట్ లైక్, అంటే నాకున్న సాన్నిహిత్యం కేసీఆర్ని ఏం చెప్తే చేయడం అది ఆయనకు నచ్చలేదు. సో ఆయన వేరే అభ్యర్థిని పెడదామని అనుకున్నట్టు నాకు తర్వాత తెలియదు. తర్వాత ఎవరో చెప్పారు ఈయన ఆలోచనలు, కేసీఆర్ కూడా చెప్పాడు ఇది దిలీప్ తప్ప ఇంకోటి పెడదామంటే. అందుకే నాకు ఆయన సడన్గా పిలిచి అర్జెంటుగా ప్రెస్ మీట్ పెట్టు, ఏటేటో రాంగ్ మెసేజ్ పోతుంది, నేను క్యాండిడేట్స్ అనౌన్స్ చేయాలన్నాడు. ఏం తొందర సార్ అంటే నీ తెలియదు అన్నాడు. అంటే ఆ ప్రెషర్కి ఆయన
అనౌన్స్ చేస్తాడు సెకండ్ టైం కూడా. ఆయనకు ఉండే అంత. అంటే 2004లోనేమో టీఆర్ఎస్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది, 2009లో టీడీపీ సిపిఐ సిపిఎంతో తెలుగుదేశం పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకున్నప్పుడు మీరు కీలక పాత్ర పోషించారు. నేను ఎమ్మెల్సీ ఎలక్షన్స్ 1 month తర్వాత మనకు టీడీపీ మెయిన్ ఎలక్షన్స్ ఉండే. ఎమ్మెల్సీ ముందు అయింది. అసెంబ్లీ ఎలక్షన్స్ లో మీరు అంటే ఆ పొత్తులో మీరు కూడా కీలకమైన ఆ బాధ్యత నాకు అప్పుడు అప్పచెప్పాడు. ఈ కేటీఆర్ గారు, హరీష్ వీళ్ళు ఏదో కష్టపడి పీఆర్పీతో ఆల్మోస్ట్ అలయన్స్ సెట్ చేశారు. సెట్ చేసి రేపు వాళ్ళు పోవాలా, బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పోవాలా, మీడియాలో అనౌన్స్ చేయాలి అలయన్స్ అయిపోయిందని. ఆయన 75 సీట్లు ఎమ్మెల్యేను 9 ఎంపీ ఇచ్చాట, ఒప్పుకున్నాట అప్పుడు చిరంజీవి. నేను అనుకోకుండా నా ప్రచారంలో ఉంటే సెకండ్ టైం నా క్యాండిడేట్స్ అయినాక ప్రచారంలో ఉంటే నేను పోతే కేసీఆర్ చెప్పాడు, అంతా సెట్ అయింది, నువ్వు భలే టైంకి వచ్చావు, ఇవాళ ఉండిపో, నువ్వు రేపు మార్నింగ్ మాతో పాటు బ్రేక్ఫాస్ట్కి వస్తున్నావు అని చెప్పాడు. ఎందుకు సార్ అంటే ఇది అలయన్స్ అన్నాడు. ఎవరు చెప్పారు సార్, చిరంజీవి 40 సీట్లు కూడా రావు, ఇది రాంగ్ సైడ్ చాయిస్ ఇది అంటే ఎవరితో పెట్టుకోవాలన్నాడు. టీడీపీ సమైక్యవాద పార్టీ కదా అన్నాడు. అయ్యో సమైక్యవాద వాళ్ళు తెలంగాణకి అనుకూలమైన లెటర్ ఇస్తే సమైక్యవాదం ఎట్లా అయింది అన్నాడు. అయితే ఆ లెటర్దే అన్నాడు. అని వెంటనే ఫోన్ ఎత్తి రేపటి బ్రేక్ఫాస్ట్ క్యాన్సిల్ అన్నాడు. చీరా చూస్తే హరీష్ ఎవరినారు లోపల, ఎందుకు క్యాన్సిల్ అయిందంటే దిలీప్ కుమార్ అన్నాడు. దిలీప్ కుమార్ అంటే వాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితి లేదు అప్పుడు, అంత సేవ్ ఉండే నాకు. అది పోస్ట్పోన్ అయింది. 1 week టైం ఇచ్చాడు నాకు. 1 weekలో చంద్రబాబు గారు జ్ఞాపకుంటే మేము తెలంగాణకు అనుకూలమైన లెటర్ ఇచ్చాడు. ఆ లెటర్ టర్నింగ్ పాయింట్. అది అందుకే అంటున్నాను, మీరు టీఆర్ఎస్ కేసీఆర్ చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడానికి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కీలకం. ఆ లెటర్ నేను తీసిపోయి ఇప్పుడైతే ఆయన చూపించాను, కానీ నువ్వే నెగోషియేట్ చేయి అన్నాడు. నేను ఒక్కడే నన్ను వదిలేశాడు. అప్పుడు 75 సీట్స్ ఈయన ఇచ్చాడు, కానీ ఆయన ఇవ్వలేదు. చంద్రబాబు 45 ఇచ్చాడు. యాక్చువల్లీ 25 చేయండి మీరు అన్నాడు. చాలా నెగోషియేషన్ తర్వాత 45. హరీష్ పోయాం, నేను పోయా. సెకండ్ టైం థర్డ్ టైం పోయేటప్పటికల్లా హరీష్ నాతో యాడ్ అయ్యాడు, ఈటల రాజేందర్ యాడ్ అయ్యాడు, ఇంకా కొంతమంది నిరంజన్ రెడ్డి, అందరం కలిసి టీం బ్లాక్ కూడా పోయి చాలాసార్లు చర్చించాం, కానీ ఇక 45 దాటలేదు. అప్పుడు అది నచ్చలే కేసీఆర్. హరీష్ అని అడిగి నేను చెప్పలేను, మీరే చెప్పాలన్నాడు. అంటే నేనే పోయి సరే ఇది 45 నుంచి రావు, అయితే మీరు ఒప్పుకోండి లేకపోతే మనం డ్రాప్ చేసుకుందాం అంటే ఇక ఏమనలేక సరే అన్నాడు. అని ఆ 45 ఎమ్మెల్యే సీట్లు 9 ఎంపీ సీట్లు దిగాలి అతి కష్టం మీద. మీకు తెలుసు అది డిజాస్టర్. 10 సీట్లే గెలిచారు ఎంపీలు. మరి పొత్తు అనేది అంత సక్సెస్ కాలే. ఆ పొత్తు బాగుంటే ప్రాపర్గా గ్రౌండ్ కాలే. చంద్రబాబు అధికారంలోకి వస్తాడు అనుకుంటే మళ్ళీ రాజశేఖరుడు వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన అన్నాడుగా పట్టుమని 10 సీట్లు గెలవలేదు రాజేంద్ర, ఏం తెలంగాణ అన్నది హౌస్లో, ఎక్కడ ఉంది తెలంగాణ వాళ్ళ అని ఆ రోజు అట్లా ఆ హిస్టరీ అనమాట. అది దాంట్లో మీరు డెఫినెట్లీ ఒక కీలక భూమిక పోషించాను. అందులో మీరు పిఎస్గా కేసీఆర్ దగ్గర ఉన్నారు, రాజకీయ నాయకులు అంటే ఎమ్మెల్సీ అయిన తర్వాత కూడా కేసీఆర్ దగ్గర ఉన్నారు, కానీ కేసీఆర్తో ఎక్కడ మీకు చెడి ఈ అలయన్స్ అప్పుడే అది ఏమైందంటే కొన్ని అడ్జస్ట్మెంట్స్లు దీంట్లో నన్ను ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పాడు కేటీఆర్. అవతల పక్క సీఎం రమేష్ ఉండే. నిన్న మొన్న సీఎం రమేష్ మళ్ళీ న్యూస్లోకి వచ్చాడు. అటుపక్క అతను కీలకం, ఇటుపక్క నేను కీలకం. అయితే ఇదంతా సెట్ అయిన తర్వాత నేను లిస్ట్ ఇచ్చిన తర్వాత నేను ఇంటికి పోతుంటే నాకు ఫోన్ వచ్చింది, మిమ్మల్ని ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్తున్నాడు కేటీఆర్. ఆయన కొడుకు నేను ఏమైనా సరే చేసుకొని అయిపోయింది, కానీ కావాల్సిన పని అయిపోయింది, ఇక మీరు ఏమైనా చేసుకోండి అని వెళ్ళిపోయాను. తర్వాత 1 week నాకు కేసీఆర్ పిలిచి కొన్ని అడ్జస్ట్మెంట్స్లో నువ్వే చేయబట్టి పెట్టుకున్నావు, ఇక ఆయన ఇది చేస్తానంటే చేయలేదు అని కొన్ని అంశాల మీద నా గరం అయ్యాడు. నేను మళ్ళీ పోయి చంద్రబాబుతో మాట్లాడి సెట్ చేశాను కొంత. మళ్ళీ నెక్స్ట్ వచ్చాక మళ్ళీ 1 week మళ్ళీ గొడవ, మళ్ళీ పోయి మళ్ళీ సెట్ చేసి వచ్చాడు. దీంట్లో ఆయన ఇక బాగా కోపం వచ్చింది ఆయనకి. సెకండ్ టైం కోపం వచ్చి అడ్డగోలు తిట్టాడు నన్ను. ఎవరైనా మామూలు తిట్లు, బూతులు, బండా బూతులు. నేను లేచి సరే మీరేమనుకోవద్దు, నేను ఇవాళ నుంచి మీరు పని చేయట్లేదని నమస్కారం పెట్టి కిందికి దిగితే మెట్లు ఇంతవరకు కేసీఆర్ కూడా నేను మళ్ళీ అది లాస్ట్ డే. సో అదే అంటే రాజకీయ పార్టీగా టీడీపీతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడం విషయంలో తలెత్తిన వివాదమే అక్కడ మీకు వారికి మధ్య. నేను ఆ మెట్లు దిగితే ఆయన అన్నాడు పోతుంటే, అసలు రేపు కౌంటింగ్ ఉంటుంది, మనం గెలుస్తున్నాం, నేను హోమ్ మినిస్టర్ చేద్దాం అనుకున్నా, నేను డ్రాప్ చేస్తా అన్నాడు. పోతే చేసుకోండి అన్నా. అంటే అన్ని తిట్లు తిట్టి కూడా అన్నాడు, నువ్వు అవకాశం కోల్పోతున్నాడు, పోతే పోండి సరే.